వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ బావుపావని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. మేమందరం కూడా చాలా బాగున్నాం గైస్. చాలా డేస్ తర్వాత మా ఫ్రెండ్స్ అందరితో కలిసి మేము ముందుగా ఒక మంచి బ్లాగ్ తో వచ్చేసాను. ఆల్రెడీ తమ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటది అసలు బ్లాగ్ ఏంటి అని చెప్పి. ఆల్రెడీ ఈ బ్లాగ్ మేము ఇంతకు ముందు ఆర్తి నేను కలిసి చేసామన్నమాట. క్వశ్చన్స్ బ్లాగ్, అది తలగడలతో కొట్టుకుంటాము. సో అదే బ్లాగ్ మా అందరం కలిసి చేస్తున్నాము. ఆర్తి కోసం నా కోసం మీ అందరికి చాలా బాగా తెలుసు. అండ్ ఇంకా ఏం తెలుసుకుంటారు, ఇంకా తెలుసుకోవడానికి ఏం లేదు గైస్. ఈసారి మా అందరి కోసం మేము షూట్ లో ఎలా ఉంటాం, పర్సనల్ లైఫ్ లో ఎలా ఉంటాం, రియల్ గా అసలు ఎలా ఉంటాం ఏంటని ఈ బ్లాగ్ లో మొత్తం తెలుసుకుంటారనమాట. సో ఆర్తి ఏదైనా మాట్లాడు, చాలా డేస్ తర్వాత మళ్ళీ నా బ్లాగ్ లోకి వచ్చేసావు. చాలా మందికి కొన్ని డౌట్స్ గైస్, మీ అందరికి చాలా డౌట్స్ ఉన్నాయి కదా. చాలా మంది కామెంట్స్ లో కూడా పెడుతున్నారు, ఆర్తి వీడియోస్ లో కనిపించడం లేదు, అక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి వెళ్ళలేదు, ఫుల్ మెంటల్ అయిపోతున్నారు. మన ఇద్దరికి ఏదైనా అయిపోయిందా, అసలు లేట్ అయింది ఏంటని చెప్పి. ఇద్దరికి బ్రేకప్ అయింది గాయ్స్. సో అలాంటిది ఏం లేదు. సో కొన్ని బిజీ టైమ్స్ వల్ల కొన్ని వాటికి అటెండ్ అవుతూ కొన్ని వాటికి అటెండ్ అవ్వలేకపోవడం, సో ఆ మిస్కమ్యూనికేషన్స్ వల్ల చిన్న చిన్న డేట్స్ సెట్ అవ్వక పావని ఈ మధ్య ఎక్కువ శాతం ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ మ్యాక్సిమం అన్నిట్లో తప్పకుండా తన ప్రెజెన్స్ అయితే ఉంటుంది. అండ్ మా నలుగురు క్యామియో ఎక్కువ మీరు మన అలరార్తి మెయిన్ ఛానల్ లో చూసి ఉంటారు. ఐ థింక్ వ్లాగ్స్ లో పావని ఛానల్ లో ఫస్ట్ టైం అనమాట. నలుగురం కలిపి చేయడం పావని ఛానల్ లో ఫస్ట్ టైం కాబట్టి. అండ్ మేమిద్దరం చేసాము ఈ టైప్ ఆఫ్ వ్లాగ్. ఇప్పుడు మా ఇద్దరం ఉండేటప్పుడు కాకుండా నలుగురం ఉండేటప్పుడు ఎలా ఉంటాము, అండ్ వీళ్ళు మా కోసం ఏం చెప్తారు, మేము వీళ్ళ కోసం ఏం చెప్తాము, అవన్నీ తెలుసుకోవాలంటే మీరు బ్లాగ్ ని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. తప్పకుండా ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్నీగా ఉంటుంది. అండ్ మా ఫ్రెండ్స్ అందరి ఫ్రెండ్షిప్ ఇదంతా చూసి మీరు కంటిన్యూస్ గా నవ్వుకుంటూనే ఉంటారు. మీకు ఫన్ ఇస్తామని మేమైతే ప్రామిస్ చేస్తున్నాం. ప్రామిస్. ఇప్పుడు పూజ హర్ష కూడా మాట్లాడతారు గైస్. పూజ ఆల్రెడీ మన ఛానల్లో ఇంతకు ముందు కొన్ని బ్లాగ్స్ కూడా చేసింది. ఇప్పుడు హర్ష ఫస్ట్ టైం మన ఛానల్లో వచ్చిందనమాట. హర్ష పూజ కూడా మాట్లాడతారు. ఫస్ట్ హర్ష పూజ హర్ష చెప్పు. హర్ష లేదు గైస్, వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఆ పూజ చెప్పు, లైక్ చేసుకోండి. చెప్పాల్సింది స్టార్టింగ్. జనాలు అనుకుంటారు సోదంతా ఎందుకు, ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయండి బాబు అని అనుకుంటారు జనాలు. గైస్, మీకు ఇంకా బోర్ కట్టకుండా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ బ్లాగ్ లో ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటది. సో బ్లాగ్ ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా లైక్ చేయకుండా బ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద బ్లాగ్. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, బ్యూటిఫుల్ ఆర్తి. అందరూ కోసం వాళ్ళు అలాగే అనుకుంటారు గైస్. ఇదంతా ఎందుకు మీరు కామెంట్ చేయండి. బట్ ఎవరేమనుకున్నా ఎవరి బ్యూటీ ఎవరి ఓన్ బ్యూటీ వాళ్ళది. తినలోకి అందం ఉంటే నాలోకి అందం ఉంటుంది, తినలోకి అందం ఉంటే తనలోకి అందం ఉంటది. అది ఎవరి ఓన్ బ్యూటీ వాళ్ళకు ఉంటది. బయటకు కనిపించే దానికన్నా బిహేవియర్ అందంగా ఉండాలి, గుణం బాగుంటే అంత బాగుంటది. సో మాక్సిమం అందరూ కూడా బాగానే ఉంటారు అన్నమాట. నెక్స్ట్, సో సెకండ్ క్వశ్చన్, హూస్ ద మోస్ట్ క్యూటెస్ట్ స్మైల్ అంటే ఎవరిది క్యూటెస్ట్ స్మైల్ అని చెప్పేసి అందరం గైస్, అందరిది గైస్. మా అందరిది క్యూటెస్ట్ ఏమో, తిందైతే క్రేజియస్ట్ స్మైల్. హర్ష హర్ష ఆర్తి కూడా అది ఏం చేయదు. ఆర్తి హర్ష కూడా ఎక్కువ ఫన్ అంటే ఇది చేసే పనులకు ఫన్నీ ఉండొచ్చు, నా మాట రోస్టింగ్ ఫన్నీ ఉండొచ్చు, కానీ మా ఇద్దరిది కాకుండా ప్రతి విషయానికి చూడు, దాని నవ్వుకి ఇంకా ప్రతి విషయంలో తింగర్ దానిలో ఏదో పెంట పని చేస్తూ ఉంటది అనమాట. అక్కడ నవ్వు రాపే నవ్వుతుంది, అది అందుకు సో ఫన్నీ అనమాట, ఫన్నీ పర్సన్. ఫుడ్డీ హర్ష అది కూడా అయితే వీళ్ళిద్దరు మా ఇద్దరి కన్నా వీళ్ళిద్దరు ఎక్కువ. ఇది బాగానే తింటది, అదే బాగానే తింటది. ఇది స్పీడ్ గా తింటది, అది ఎక్కువ తిన్నా చాలా స్లోగా నెమ్మదిగా తింటది. మేమిద్దరం కొంచెమే తింటాం, కానీ 2 ముద్దల్లో ఫినిష్ చేసి వెళ్ళిపోద్ది. నేను ఆ ఒక్కటే చాలా ఎక్కువ చెప్తాను. నోట్లో ముద్ద వెళ్ళాలంటే 2000 సరిపోద్ది. ఒక ముద్ద పెట్టారంటే అందులో సగం బయటకు వస్తే ఇంకా సగం లోపలికి వెళ్తుంది. సో ఒక్కొక్క మెతుకు లెక్క పెట్టుకుంటూ తింటాను. ఫుడ్ అంటే అందరికి ఇష్టం, కానీ మేము చూసి ఆనందపడిపోతాం. వీళ్ళు స్లోగా తిని ఆనందపడతారు. అది ఫాస్ట్ గా తింటారు, స్లోగా తింటది. మేము ఇద్దరం ఏం తినకుండా ఆనందపడిపోతాం. అంతేగా. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్తి. ఓకే, ఎందుకు చెప్పండి రా అట్లా చూపించేస్తున్నారు. మంచిగా సాంగ్స్ పాడతావు, సో ఎవ్రీథింగ్. వీళ్ళు కూడా బాగానే వేస్తారు, అంటే నేర్చుకుంటే చాలా బాగా వేస్తారు వీళ్ళు కూడా. కానీ వీళ్ళకి ఏదైనా నేర్పించడమే, ఏదైనా కొంచెం కొంచెం నేను చేస్తున్నాను కాబట్టి. ఒక రీల్ చేయాలంటే పక్క 20 టేకులు. లాస్ట్ టేక్ దీనికి వచ్చింది దానికి రాదు, దానికి వచ్చింది దీనికి రాదు. నలుగురం ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో ఇంటెలిజెంట్ గైస్. ఆవిడ స్టడీస్ లో ఇంటెలిజెంట్ గైస్, నేను ఫీల్డ్ లో కొంచెం ఇంటెలిజెంట్ గైస్. ఈవిడ చాలా స్కిల్స్ లో ఇంటెలిజెంట్, ఈవిడ కూడా
నా స్కిల్ కోసం వద్దామా? Next. అయ్యో, పులిహోర కలపడంలో ఫస్ట్ అమ్మా, దానికైతే ఇన్స్టాగ్రామ్ లో నోట్లు పెడుతుంది, ఆకాశంలో చొక్కా నువ్వే నా అక్క. ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీలో. చాలా ఎక్కువ పులిహోర అబ్బాయిలు అమ్మాయిలు కలుపుతారు, అమ్మాయిలు అంటే అమ్మాయిలకు కూడా కలుపుతుంది గాయస్. అంటే దీని మాటలు వింటే ఇంకా అబ్బాయిలు అవసరం లేదు, అమ్మాయిలు కూడా ఇంత మంచిగా ఫ్లర్ట్ చేస్తారా అన్నట్టు కలుపుతుంది అనమాట. మామూలుగా ఉండదు. ఎవ్రీథింగ్ ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి అసలు ఏం లేని విషయానికి కూడా నవ్వుతుంది. దీన్ని నవ్వు చూసి మాకు నవ్వు వస్తుంది. అక్కడ మాకు జోక్ అర్థం కాదు, ఏముంది అర్థం కాదు, ఇది నవ్వితే నవ్వు వస్తుంది అంతే. అడిగినా కూడా చెప్పదు. ఏంటంటే తెలియదు. ఇప్పుడే ఆల్రెడీ బ్లాగ్ లో చూసాను, ఇటు నుంచి అటు మనుషులు అటు ఇటు నుంచి అటు అందరిని తోసేస్తూనే ఉందన్నమాట. లేట్ నో హర్ష ఆన్ టైం కే ఉంటది కదా. మనం మూవీస్ వెళ్ళినప్పుడు బీచ్ షూట్స్ కి అయితే ఫస్ట్ ఉంటది, అంటే ఒక టైం చెప్తే ఆ టైం కి వచ్చేస్తది. తిని కూడా అంతే. చిన్న చిన్న లేట్లు అంటే ఈ మేడం గారు ఇంకా ఇంట్లో ఉండి కూడా నేను వీధిలో ఉన్నాను. ఈవెంట్స్ కూడా ఫస్ట్ ఈవెంట్ అయితే వీళ్ళిద్దరు లేట్, నేను మాత్రం ఎప్పుడు ఫస్ట్ ఉంటా. పావని పక్కనే ఉంటది కాబట్టి కొంచెం అప్పుడప్పుడు చిన్న చిన్న లేటింగ్స్ చేస్తూ ఉంటది. బట్ షూట్స్ టైమ్ లో పర్ఫెక్ట్ గా ఉంటది. కొన్ని విషయాలు ఎక్కడైనా ఇంపార్టెంట్ అనుకునేటప్పుడు మూవీస్ టైమ్ లో మొత్తం అంతా ఆవిడ తిరుక్కొని ర్యాపిడోలతో కన్ఫ్యూజ్ అయ్యి లేట్ వస్తుంది ఆవిడ. మనం అయితే ఇంకా చెప్పవలసిన లేదు, వీళ్ళు ఇంట్లోకి వచ్చి అప్పుడు నేను లెగుస్తానా. నేనే మరి ఇంకా లేట్. మోర్ యాక్చువల్లీ ఇది కాకుండా ఎక్కువైతే మేమిద్దరం, నేనైతే ఈ ఫీల్డ్ లో కంటిన్యూస్ గా పోస్ట్ చేస్తూ ఉండాలి కాబట్టి సెల్ఫీస్ తీసుకుంటా. స్నాప్స్ ఎక్కువ, నేను ఫొటోస్ కెమెరాస్ లో ఎక్కువ. ఇది కూడా అప్పుడప్పుడు మ్యాగజైన్ తీసుకుంటది. అసలు యాక్టివ్ లో ఉండలేదు ఈ మేడమే. అట్లీస్ట్ పోస్ట్ చేయదు అసలు. రెండంటే రెండు, నేను 4 అంటే 4 అంతకు మించి అట్టదు. దీని ఫోటోలు స్టోరీల్లో మేమే ఇంకా ఎక్కువ పెడతామేమో కానీ ఆ మేడం గారు పెట్టుకోదు. దిస్ట్ అంట, దిష్టి పడిపోద్ది గైస్. ఓకే గైస్. నేను ఎప్పుడు ఏడిసాను రా. ఎవ్రీథింగ్ అంటే చిన్న చిన్న విషయాలకి కూడా ఫస్ట్ అంటే ఏడుస్తుందో లేదు తెలియదు పాపం, దానికి కూడా తెలియదు అది ఏడుస్తుందని. కానీ ఏదైనా చిన్న విషయం వస్తే కళ్ళల్లో ఇక్కడ రెడీ పెట్టుకుంటది అనమాట. అక్కడ ఏదైనా చిన్న 1% అక్కడ ఏదైనా బ్యాడ్ గా జరిగినా సరే నేను ఫస్ట్ చూసేది పావని మొహమే. అది షూట్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా చిన్న వాటర్ అలా కనిపిస్తుంది అనమాట. నాకు అర్థమైపోద్ది. దీన్ని గెలిగితే ఇంకా గట్టిగా ఏడ్చేద్దని నేను అడగను అసలు. ఏడుస్తుంది గైస్. ఏమో గైస్, నేను ఏడుస్తాను నాకే నమ్ముతుంది. అంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటాను కదా, ఎప్పుడు ఏడుస్తాను. ఎంత నవ్వుతుందో అంత ఏడుస్తుంది కూడా. నేను ఇది ఏడడం ఎక్కువ చూడలే, అది ఏడడం ఎక్కువ చూడలే. నాకంటే మనంతా వేరే మ్యాటర్ అనమాట, వేరే కేటగిరీ. మనం అప్పుడప్పుడు ఏడుస్తుంటాం కాకపోతే ఎవరికి తెలియదు అనమాట. మన ప్రెజర్ కొద్ది మనం ఏడుస్తాం. ఈ మేడం గారు అయితే చిన్న వాయిస్ రైజ్ అయినా అక్కడ ఏదైనా చిన్న తక్కువ జరిగినా అయిపోద్ది, ఇంకా వెంటనే స్టార్ట్. పావని అంతా నీ వల్లే, అన్నమంటే చాలు ఇంకా అంతే. కేల్కతం దుకాన్ బంద్. అంటే కొంచెం లేట్ గా అర్థమైనా, అంటే ఎక్కువ శాతం ముగ్గురులో అయితే కొన్ని గాసిప్స్ అని కాదు, ఏమైనా ఒక విషయం కొత్తగా తెలిస్తే చెప్పడానికి ట్రై చేస్తుంది అనమాట. అదే విషయం జరిగిందని చెప్పి షూట్స్ కి వచ్చిన ఏదైనా విషయం అయినా సరే చెప్తుంది అనమాట. కొంచెం అమలక్కలు ముచ్చట్లు పెడతది అప్పుడప్పుడు. ఇన్నోసెంట్ లా కనిపిస్తుంది కాదు, అది ఇన్నోసెంటా. యాక్చువల్ ఇన్నోసెంట్ అయితే పావని. ఎందుకంటే ఏదో అన్నిటికీ మెచ్యూర్డ్ అనుకుంటది, అన్ని నాకు తెలుసు అనుకుంటది కానీ ఇన్నోసెంట్. ఆ మేడం గారికి ఏం తెలియనట్టు కనిపిస్తుంది కానీ నాకు అన్ని తెలుసు అదనమాట. సో డిఫరెంట్ పర్సనాలిటీస్. ఇన్నోసెంట్ అంటే బయటికి అది ఇన్నోసెంట్, లోపల ఇది ఇన్నోసెంట్. మేమిద్దరం మరి మామూలుగా ఉండదు, ఏరియా నమ్మేస్తాం. కొంచెం సీనియర్ ని కాబట్టి వీళ్ళందరికన్నా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి గైస్. నా తర్వాత పూజ బాగా చేస్తుంది. నేను చాలా మందికి చెప్పాను, నా వీడియోస్ లో కూడా చెప్పా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వేరియేషన్ లో బాగా చేస్తారు. బట్ పూజ ఏంటంటే ఆల్ మిక్స్డ్, అది క్రైమ్ అన్ని బాగా చేస్తారు, అన్ని ఛానల్స్ చేస్తాయి, అన్ని చేస్తది. వీళ్ళు ఇంకా కొన్ని వ్లాగింగ్స్ ఏదైనా నా షూట్స్ లో ఎక్కువ శాతం రేర్ గా వస్తుంటారు కాబట్టి నేను ఏ క్యారెక్టరైజేషన్ ఇస్తే అదే చేస్తారు. వీళ్ళకి డిఫరెంట్ ఇస్తే వీళ్ళు చేస్తారు. కానీ పూజ ఎక్కువ ఛానల్స్ లో చేస్తది అండ్ ఏదైనా సరే చాలా ఫాస్ట్ గా చేస్తది కాబట్టి తను బాగా చేస్తది కూడా. ఇంకా తినదు గైస్ నైట్ కి, ఇంకా తిన్నాక నైట్
మర్చిపోద్ది. చెప్తా వినండి. యాక్చువల్ గా ఇక్కడ వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నది నాకే కాబట్టి హర్ష ఏంటంటే ఎక్కువ శాతం టేక్స్ లో అందరికి ప్రాంప్టింగ్ ఇస్తాను. ప్రాంప్టింగ్ ఇస్తే వీళ్ళిద్దరు వెంటనే అందుకుంటారు. ఇది ప్రాంప్టింగ్ ఇచ్చినా మళ్ళీ మర్చిపోయి మళ్ళీ చెప్పండి లేకపోతే మర్చిపోతుంది గైస్. ఒక డైలాగ్ చెప్తున్నా, వీళ్ళు అట్లీస్ట్ చెప్పడానికి ట్రై చేస్తారా? ఇది రియాక్షన్ ఎక్స్ప్రెషన్ రెడీగా ఉంచుకుంటది. ఆ ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకోవాలని దాంతో డైలాగ్ మర్చిపోద్ది. పక్క నుంచి అందిస్తాను. ప్రాంప్టింగ్ కూడా కొంచెం లేట్ అవుతుంది. వీళ్ళైతే కొంచెం పట్టుకుంటారు. పావనికి ఏంటంటే సింపుల్ డైలాగ్స్ ఇచ్చినా అలాంటి ఇచ్చినా గుర్తు పెట్టుకుంటది అనమాట. ఇంకా పూజ ఏంటంటే బాగా చేస్తుంది అనుకోండి మొత్తం దూసుకెళ్ళిపోద్ది. ఒక్కసారిగానే ఆగింది అనుకో ఇంకా టేక్ అంతా ఆగుతూనే ఉంటది, స్పీడ్ బ్రేకర్ వేస్తూనే ఉంటది. బాగా చేస్తుంది అనుకో ఏముండదు. ఒక్కసారి అది మర్చిపోయినా ఎవరైనా చిన్నది ఏదైనా కదిపినా ఇంకా ఎందుకో అదే రిపీటెడ్ అయిపోతూ ఉంటది. ఒక్కసారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయినట్టు ఇంకా ప్రతిసారి మర్చిపోతూ ఉంటది అనమాట. కానీ మాక్సిమం అందరూ బాగానే చేస్తారు గైస్. లిటిల్ టైమ్స్ హర్ష మర్చిపోతుంటది. చిన్నది గజిని అన్న అందరం మర్చిపోతాం, బట్ కొన్ని సార్లు అలా వీళ్ళకి ప్రాంప్టింగ్ ఇచ్చి వీళ్ళ డైలాగులు చెప్పి నేను కూడా కొన్నిసార్లు మర్చిపోతుంటాను. ఆ డైలాగ్ ఏంటి అప్పుడు ఆలోచించుకొని మళ్ళీ అందిస్తాను అనమాట. కాంప్రమైజ్ అవుతారు, పూజ అవుతుంది. కొన్ని సిచ్యువేషన్స్ లో హర్ష కూడా పావని అస్సలు లేదు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఏదైనా ఒక డ్రెస్సింగ్ షూట్స్ కి ఏదైనా పెట్టుకున్నాం అనుకో, నా దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఉంటాయి కాబట్టి నేను వీళ్ళ దగ్గర ఉందంటే ఓకే, లేదన్నా కాంప్రమైజ్ అయిపోతాను. మన బేబీ అలా కాదు, కాంప్రమైజ్ కొంచెం కష్టం. అంటే నాట్ ఓన్లీ డ్రెస్సెస్ అనే కాదు, ఏ విషయంలో అయినా సరే అంత తొందరగా కాంప్రమైజ్ అవ్వదు. అలా ఉండాలి గైస్, మనము మొహమాట పడకూడదు, కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలి. కానీ వీళ్ళిద్దరు ఏంటంటే పర్వాలేదు అనమాట. రీసెంట్ షూట్ లో ఏంటంటే ఇది కాంప్రమైజ్ అవ్వలే, నాకు అసలు సంబంధం లేదు. కానీ పూజ కాంప్రమైజ్ అయ్యింది. కాంప్రమైజ్ అయితే పూజ అవుతుంది, పర్లేదు కొన్ని విషయాల్లో. ఇద్దరు మాట్లాడతారా? లౌడ్లీ అంటే చాలా గట్టిగా ఏదైనా విషయం చెప్పామనుకో సీరియస్ గా గట్టి మాట్లాడేస్తాం. ఆ తర్వాత ఆలోచించుకుంటాం అంటే అప్పుడు తగ్గుతా. అప్పటి వరకు మేము గట్టి మాట్లాడుతున్న విషయం మేడం మాట్లాడింది అయితే అసలు ఎన్నో అనబడదు. చెవులోకి వచ్చి పక్కన ఉన్న వాళ్ళకి కూడా అసలు తెలియనట్టు. ఈ మేడం అయితే అసలు ఏం చెప్పడానికి పెద్దగా ఏముండదు. దీనికి మాట్లాడడం అయితే మేమిద్దరం గట్టిగానే మాట్లాడతాం. ఇది ఇంకా లౌడ్ గా మాట్లాడతాం. డైలాగ్ అయినా ఏదైనా వీళ్ళందరూ ఒక టోన్ లో వస్తుంది, దీని ఒక్కదాన్ని హై పిచ్కి వెళ్ళిపోద్ది. నువ్వు నాకు చూపుతున్నావా? నాకు ఎవరు ఓవర్ థింకర్ అర్థం కాలేదు. థింకింగ్ వేరు, ఓవర్ థింకింగ్ వేరు గైస్. ఓవర్ థింకింగ్ ఇదే అనిపిస్తుంది. చిన్న విషయం అయింది అనుకో, దాన్ని అక్కడితో వదిలేస్తే సరిపోతుంది. దానికి ఇంకోటి కనెక్ట్ చేసి దానికి ఇంకోటి కనెక్ట్ చేసి ఏవో లేనిపోయినవన్నీ మైండ్ లో మీకు విషయం చెప్పాలి అని అంటే చాలు గైస్, ఇంకా షూ ఆగదు, మొత్తం ఆగదు. చెప్పావా? చాలా కంగారు పడిపోతుంది. అంటే కొంచెం ఓవర్ థింకింగ్, చిన్న చిన్న విషయాలకి కూడా ఎక్కువగా ఆలోచిస్తుంది అనమాట భయంతో. నేను ఓన్లీ థింకింగ్ చేస్తాను గైస్, తప్పదు. మరి పట్టించుకోను వర్క్స్ విషయంలో అసలు తప్పదు గైస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రతి దాంట్లో ఎవరు గొడవ పడతారు? హూ ఫైట్స్ మోర్? ఇది పడుతుంది కానీ అది గొడవ అని కాదు. అసలు ఫస్ట్ మేము గొడవలాగే కన్సిడర్ చేయం దాన్ని. ఏదో పిచ్చుకోక వాళ్ళ పిల్ల వచ్చి అంతా ఏదో కాకలా దొరుకుతుంది అనుకుని వదిలేడు. అసలు ఎవడు గొడవని కన్సిడర్ చేస్తాడు? అవుట్ ఆఫ్ నువ్వు అయిపోయా. గొడవ పడ్డం అయితే అంత ఏం లేదు, ఏదో చిన్న చిన్న విషయాల్లో మహా అయితే. వీళ్ళు అసలు గొడవ పడ్డం అలాంటివి ఏమి ఉండవు. వచ్చామంటే మాక్సిమం మంచి టైం అందరం స్పెండ్ చేస్తాం. సో గొడవ పడే ఉన్నప్పటికే సగం టైం అయిపోతుంది గైస్. అంతే గైస్. సైలెంట్ కిల్లర్ అన్ని తెలిసి ఏం తెలియనట్టు ఉంటది. మెయిన్ పూజ నోట్ పెడతది గైస్ ఇన్స్టాగ్రామ్ లో. అందరం ఫ్యాన్స్ అన్నమాట. నోట్ కాపీ చేద్దాం అనుకుంటాం, ఏదో విషయం ఉంటది కానీ మాకు చెప్పదు. ఏం లేదే మనకు తెలిసిన తర్వాత అడిగినా కూడా ఏం చేస్తుంది, కవర్ చేసేది. అది ఎప్పుడు జరిగింది? అదొకటి జరిగింది, గుర్తులేదా? ఎప్పుడే అడిగితే ఏమో నాకు తెలియదే ముందే తెలిసిందే అని చిన్న వారక్షన్ చేసేది అనమాట. అది తెలిసిన ముందే తెలిసిన విషయం అర్థం కాలేదు. వీళ్ళిద్దరే కోపం ఎవరు అంత కోపం నో గైస్. నాకు ఉంటది కొంచెం కోపం ఉంటది, కొంచెం కొంచెం అప్పుడప్పుడు వస్తుంది. ఎవరి మీద కోపం పడదు గైస్. నేను చెప్పాల్సిన విధానంలో చెప్తాది కానీ కోపం పడిపోయి అరుచుకొని ఓ గోలెట్టుకొని అంటే ఉండదు. లోపల కొన్ని కొన్ని విషయాల్లో వస్తుంది. లైక్ మా కజిన్స్ విషయంస్ లో గానీ ఎవరైనా ఏదైనా చేస్తే అప్పుడప్పుడు, అంటే అది ఎప్పుడు బయటికి రావాలో అప్పుడు వస్తుంది. కామ్ గా చెప్పినందుకు చెప్తాను, వినకపోతే అప్పుడు వస్తుంది, అరుస్తుంది గైస్. మామూలుగా లేదు అప్పుడు. ఇద్దరం చెప్తున్నానమ్మా.
దీనికంటే అవసరం ఉంది. ఇది కనిపించలేదు, ఇది ఉంది. అట్లీస్ట్ అది కాలేజ్కి వెళ్ళే టైంలో కొంచెం ఉంటదమ్మా. ఇది ఎప్పుడు ఉండదు మనకు తెలియదు. ఫోన్ అసలు ఎక్కువ చూడండి. ఇది ఏంటంటే స్నాప్స్ కనో లేకపోతే ఏదో బయటికి వెళ్ళమని ఇప్పుడు వ్లాగింగ్స్ వచ్చాయి అండ్ అలా కంటిన్యూస్ రీల్స్ కోసం ఫోన్ ఎడిక్టెడ్. నేనైతే ఇంకా రీల్స్ చాలా తక్కువ చూస్తాను, కానీ ఎడిటింగ్స్ ఏమైనా కంటెంట్స్ రాసుకోవడం ఎక్కువ శాతం ఫోన్. ఇప్పుడు అలా అయిపోయిందంటే ఫోన్ లేకపోతే అంటే ఏదో చేయి దొరదేసేస్తుంటే పక్కా చూడాలన్నట్టు అట్లా అయిపోయింది. మరి ఇంకేం చేయలేం. లేటు నేను ఇస్తాను. ఇది ఉంటది కాబట్టి నేను కాలేజ్ వెళ్ళి వచ్చాక ఇంట్లో ఉంటే పక్క ఫాస్ట్ ఇస్తది, కాలేజ్ కి వెళ్ళిపోతే మాత్రం హవర్స్ పట్టాలన్నమాట. నేను ఏంటంటే ఏదో గ్రూప్ లో ఫస్ట్ నేను రెస్పాండ్ అవుతుంది. ఫస్ట్ ఏదైనా పర్సనల్ గా మెసేజ్ పెడదామంటే ఒకటికే వెళ్తుంది. హర్ష షూట్ అంటే నువ్వు చెప్పాలి, షూట్ లో కూర్చొని గైస్ సపోర్ట్ వినండి, లేదు అందరూ కొంచెం కొంచెం కదులుతారు. కాకపోతే షూట్స్ లో ఎక్కువ గ్యాప్ వచ్చిందంటే పడుకోవడం గానీ లేకపోతే చిన్న చిన్న రెస్టింగ్. పోనీ ఇద్దరు అట్లీస్ట్ ఫోన్ లో వీడియోలను తీసుకుంటారు. ఇది కాదు, కొంచెం పడుకుంటది, కొంచెం నార్మల్ గా ఉంటది అంతే. కుకింగ్ లో ఇది హెల్ప్ చేస్తది, ఏదైనా రెడీ అవడంలో ఇది హెల్ప్ చేస్తుంది. చిన్న చిన్న సీన్స్ లో ఒక్కొక్క దాంట్లో హెల్ప్ చేస్తారు. కానీ పావని నార్మల్ విషయాల్లో ఏంటంటే వంట విషయాల్లో వాటిలో అంత బేగం మనకి అస్సలు రాదనమాట. దాని లేజీ అని అనకూడదు, కానీ నార్మల్ గా ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటది. మిగతా విషయాలు కిచెన్ కి వెళ్ళాలంటే నాకు అస్సలు నచ్చదు. అక్కడికి వెళ్ళి కాల్ ఇంటికి వెళ్ళాక అప్పుడు ఉంటది పెంట చేస్తుంది. అప్పుడు కదా అప్పుడు చూసుకుందాంలే. అన్లక్కీ అంటే దీనికి కొన్ని విషయంలో అన్లక్కీ మధ్య నేను చూస్తున్నాను, అంటే సంబంధం లేని విషయాల్లో కూడా. ఇంకా ఎక్కువ నాకు కూడా ఈ ఇయర్ అంతా ఎందుకంటే మేము చేసేస్తున్నాం గైస్, చాలా ఇన్వాల్వ్మెంట్స్ అన్నమాట. వీళ్ళకి ఎక్కువ నేను ఎప్పుడు షేర్ చేసుకోలే కాబట్టి తెలియదు. అన్లక్కీ అని ఎందుకు అంటున్నానంటే కొన్ని విషయాల్లో అసలు నా ఇన్వాల్వ్మెంట్ ఉండట్లే, అయినా సరే నాకు సంబంధం లేని విషయాల్లో కూడా అక్కడ నేను బ్లేమ్ అవుతే ఏదో మాట పడాల్సి వస్తుంది గైస్. కొన్ని విషయాలు ఇప్పుడు హౌస్, రీసెంట్ గా అక్క మ్యారేజ్, ఇవన్నీ అప్స్ అనేవి ఎన్ని ఉన్నా సరే అవి చేస్తున్నందుకు అంత సక్సెస్ అయినందుకు చూసి తట్టుకోలేని వాళ్ళు, మన గ్రోయింగ్ స్టేజ్ లో తట్టుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో దానివల్ల ఏ హెల్త్ ఇష్యూస్ అయినా, పర్సనల్ మన మైండ్ బాగోకపోవడం అయినా, ప్రెజర్స్ అయినా, అండ్ కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు అనమాట. అనుకున్న పని ఏది అవ్వట్లేదు. ఈవెన్ దో నా యూట్యూబ్ ఫీల్డ్ కి వచ్చేసరికి కూడా ఏదైనా కష్టపడి ఎఫర్ట్స్ పెట్టి చేసిన వీడియోస్ కూడా టార్గెట్స్ అనుకున్నవి రీచ్ అవ్వకపోవడం, వెళ్తుంది అనుకున్న వీడియో వెళ్ళకపోవడం, ఇదంతా కూడా అన్లక్కీ. ఇంకా కొన్ని నేను ఎఫర్ట్స్ పెట్టి నేను కష్టపడి చేసుకున్న దాని మీద నాకు కాకుండా మనది యూజ్ చేసుకుని అవతల ఎవరో చేసుకుంటే వాళ్ళకే వెళ్ళడం, నాకు అదంతా అర్థం అయ్యేది కాదనమాట. సో అలా అయిపోతుంటది కొన్నిసార్లు. నాకైతే ఎక్కువ అన్లక్కీ ఫేస్ చేశాను. అంటే మంచి కోసం వెళ్ళినా చెడు వస్తుంది అంటారు కదా, అలా. బట్ ప్రెసెంట్ అయితే కొంచెం అలా నెగిటివ్ నడుస్తుంటది, బట్ ఏదో టైంకి సెట్ అవుతుంది. అందరం ఫ్రెండ్స్ దొరికినందుకు లక్కీ. ఎవరెవరు ఏ విషయాల్లో లక్కీయో వాళ్ళు చెప్పుకోండి. ఇప్పుడు నా విషయంలోనే స్ట్రగల్స్ ఎన్ని ఉన్నా సరే కొన్ని జరుగుతున్నాయి అంటే అది లక్కీ, హార్డ్ వర్క్ తో పాటు నేను లక్కీ అని కూడా అనుకుంటాను. చాలా మంది కష్టపడినా కొంతమందికి అది రాదు, బట్ కష్టం ఉండాలి, చాము ఉండాలి, లక్కీ ఉండాలి. సో ఇంటి విషయంలో, మా అక్క పెళ్లి విషయంలో, ఈ యూట్యూబ్ ఫీల్డ్ విషయంలో, అండ్ ఆల్సో కొన్ని పర్టికులర్ విషయాల్లో అంటే మంచి ఫ్యామిలీ, మంచి టీమ్, మంచి కజిన్స్, ఫ్రెండ్స్, మంచి సపోర్ట్ చేసే సబ్స్క్రైబర్స్, ఇలా కొన్ని విషయాలని నాకు దొరకడంలో వెనకాల కష్టం ఎంతున్నా దానికి సేమ్ లక్కీ అన్నది కూడా కలిసి వచ్చిందని అయితే నేను అనుకుంటాను. నేనైతే మాత్రం ఫస్ట్ మా పేరెంట్స్ విషయంలో లక్కీ అనుకుంటాను గైస్, ఒకటే. ఇంకా మా డాడీ, మా మమ్మీ వాళ్ళు ఒప్పుకోవడం వల్ల నేను ఈ స్టేజ్ లో ఉన్నాను, ఇంతవరకు వచ్చాను కాబట్టి ఫస్ట్ అంతే. మ్యాక్సిమం అందరూ కూడా పేరెంట్స్ విషయంలో అయితే అఫ్ కోర్స్ లక్కీ. ఇప్పుడు మా మమ్మీ అయినా కొంచెం సపోర్ట్ చేసేలాంటి పర్సన్స్, ఇప్పుడు మా మమ్మీ లైక్ సౌరిక్ సార్, హేమంత్ అన్ని ఒక మంచి సిస్టర్. సో ఇలా వీళ్ళందరూ కలిసి ఉండడం, నన్ను సపోర్ట్ చేయడము, ఇంతవరకు తీసుకురావడం, ఇదంతా మనం లక్కీగానే ఫీల్ అవుతాం. ఎందుకంటే మనకి ఏది కావాలంటే ఏ లోటు లేకుండా అన్ని కొని ఇవ్వడం గానీ, ప్రతిదీ కొన్ని పాసిబిలిటీస్ అనేది అందరికీ రాదు. ఇప్పుడు పావని విషయంలో కూడా తిను స్టడీస్ విషయంలో ఉన్నా వీళ్ళ పేరెంట్స్ ఈ ఫీల్డ్ లోకి పుష్ చేస్తున్నారు. అండ్ తిను ఏం అడిగినా సరే నో అనుకుండా కొనిస్తారు. దానికోసం పేరెంట్స్ ఎంత కష్టమైనా పడిన, ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ అయినా వాళ్ళ పేరెంట్స్ అయినా మనకు ఒక ఫోన్ కొనివ్వడానికి వెనకాల పేరెంట్స్ చాలా ఆలోచించాలి, చాలా కష్టపడాలి. కానీ మనకు అవసరం
అందరి పిల్లల దగ్గర ఉంది, మన పిల్లల దగ్గర ఉండాలి అని నమ్మో, లేకపోతే ఏదో ఒకటి ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. మాక్సిమం పావని వాళ్ళ పేరెంట్స్ కూడా తిని ఏం అడిగినా కాదు అని అయితే అని అనరు. అట్లీస్ట్ ఒక 2-3 సార్లు ఆలోచించనే తనకు కావాల్సింది తను కొనేసి ఇస్తారు. సో అదైతే నాకు ఉంది. ఇంకా పూజ విషయంలో కూడా మంచి పర్సన్స్ ని తను దగ్గర చేసుకుంది. అది తన బ్రదర్ నైనా ఫ్రెండ్స్ నైనా సరే, కొంతమంది ట్రస్టెడ్ పర్సన్స్ లైఫ్ లోకి వచ్చారు, మంచి పేరెంట్స్ వచ్చారు అంటే అది అఫ్ కోర్స్ లక్కీగానే ఫీల్ అవ్వాలి అంతే. మేము అందరం ఫ్యామిలీ విషయంలో, ఫ్రెండ్స్, టీమ్, అలా అన్ని విషయాల్లోని అందరం లక్కీ అన్నమాట. సో నెగిటివ్ అన్లక్కీ అంటే ఏం లేదు, అప్పుడప్పుడు ఉంటది. బట్ లక్ అన్లక్కీతో పాటు లక్ కూడా అందరికీ ఉంటది. ఫ్యాషన్ ఇది కూడా వెస్ట్రన్ లో ఎక్కువ. వెస్ట్రన్ లో నేను బోత్ ఆర్తి వెస్ట్రన్ అండ్ ట్రెడిషనల్ లో హర్ష బాగా రెడీ అవుతుంది. అండ్ ఇండో వెస్టర్న్ టైప్స్ అంటే సారీస్ గానీ ఏవైనా సరే, హాఫ్ సారీస్, కొన్ని చుడిదార్స్ లాంటివి ఇది వేస్తుంది. ఫ్రాక్స్ అయినా లేకపోతే మంచి హాఫ్ సారీస్ కాకుండా లైక్ చుడిదార్స్, కుర్తా సెట్స్ లాంటివి ఏవైనా సరే, లెహంగాస్ అయినా పూజ బాగా వేస్తుంది. దీని దగ్గర అన్ని ఉన్నా సరే పావనికి ఎక్కువ హుడ్డీస్, వెస్టర్న్స్ చాలా అంటే దేనికి ఎలా స్టైల్ చేయాలన్నది దీనికి బాగా తెలుస్తుంది. నేను అన్ని విధాలుగా ట్రై చేస్తుంటాను. నేను నా ఫోటో షూట్స్ కోసమనో, ఈవెంట్స్ కోసమనో నేను సారీస్, హాఫ్ సారీస్, డ్రెస్సెస్, నా దగ్గర లేని డ్రెస్ అంటూ ఉండదు గైస్, అన్ని ఉంటాయి. షూట్లకి మేము చాలా ఆర్తి దగ్గర తీసుకుంటాం గైస్. మేము షూట్ నుంచి దగ్గర బట్టలు ఏం తెచ్చుకోం గైస్, మా ఇంటి దగ్గర నుంచి. ఆర్తి అందరికి తెస్తుంది అన్నమాట. డౌట్ ఉంటది కదా, మేము షూట్స్ లో నలుగురం ఒకేలా కాస్ట్యూమ్ వేసుకుంటామని, అవన్నీ ఆర్తివే గైస్. నాకు ఆ దానం మేము ఆ షూట్ కి వేసుకొని మళ్ళీ జాగ్రత్తగా ఉతికేసి మంచిగా చేసుకుని మళ్ళీ ఆర్తికి ఇచ్చేస్తాం. మళ్ళీ మాకు ఎప్పుడైనా ఒకవేళ షూట్ కి మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ ఆర్తి తీసుకొస్తుంది. అంటే ఒక కాస్ట్యూమ్ కోడ్ పెట్టుకుంటే అలా ఉంటేనే ఫ్రేమ్ కి బ్యూటీ అని నేను ఎక్కువ ట్రస్ట్ చేస్తాను అనమాట. సో అందుకే వీడియోస్ అన్నిట్లో బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అని, ఏదైనా బాయ్స్ అంటే మనం అలాగో సెట్ చేయలేము. సో గర్ల్స్ అయితే సెట్ చేయగలను కాబట్టి నావి మాక్సిమం అండ్ మా అక్క కొన్ని ఉన్నా అలా సెట్ చేసి ఒక పర్ఫెక్ట్ కాస్ట్యూమ్ కోడ్ గా అయితే తీసుకొచ్చేస్తా. షాపింగ్స్ కి ఎక్కువ నేను వెళ్తాను గైస్, నా తర్వాత పావని వెళ్తాది అనమాట. డ్రైవింగ్ అయితే పావని ఈ రోజు నేను ఎక్స్పీరియన్స్ చేశాను గైస్. బాగా చేస్తది, అంటే చాలా తక్కువ టైం లో నేర్చేసుకుంది. అండ్ పర్సనాలిటీ వైజ్ గా కూడా కొంచెం కాసుకోగలుగుతుంది కాబట్టి ధైర్యంగా వెళ్ళిపోతుంది. ముందు చాలా మందికి ధైర్యం రావడానికే చాలా కష్టం. హెల్మెట్ ఎగిరిపోతుంది అంటుంది. నాకేంటంటే డ్రైవింగ్ వచ్చు, కానీ వెనకాల ఎవరైనా సపోర్ట్ ఉంటే ధైర్యంగా కూర్చుంటే నేను తీయగలను, కొంచెం భయం వల్ల. సో వెనకాల కొంచెం కాలు కాసుకున్నట్టు అలా ఉంటే బాగానే తీస్తుంది. వెనకాల మనం కూర్చుంటే అలా ధైర్యంగా తీస్తా. బ్యాలెన్సింగ్ అయినా ఏదైనా తినక ఆల్రెడీ కొంచెం డేరింగ్ గా వెంటనే తీస్తుంది కాబట్టి పావని బాగా తీస్తుంది ప్రొఫెషనల్ గా. సో గైస్ ఫైనల్ గా మా ఫన్నీ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. చూసారు కదా, మాలో ఉండే ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్స్ అన్ని మొత్తం చెప్పేసాం అనమాట. మొత్తం మేము పర్సనల్ గా ఎలా ఉంటాం, ప్రొఫెషనల్ గా ఎలా ఉంటాం, షూట్స్ లో ఎలా ఉంటాం, బయట ఎలా ఉంటాం, అసలు మా కోసం మొత్తం అన్ని క్వశ్చన్స్ లో మొత్తం చెప్పేసామని అనుకుంటున్నాము. రిలేటబుల్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సరింగ్ అయిపోయాయి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నెక్స్ట్ ఇంకో పార్ట్ 2 తో కూడా కలుసుకుందాం గైస్. సో ఈ వ్లాగ్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది. అండ్ నా ఫ్రెండ్స్ ముగ్గురు అండ్ నా ఫ్రెండ్స్ ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్ గైస్. పిలవగానే వచ్చారు, చేశారు కాదనకుండా. ఆర్తికి, పూజకి, హర్షకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనం రాబోయే నెక్స్ట్ బ్లాగ్స్ లో కూడా ఇంకా కలిసి మంచి బ్లాగ్స్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఆల్వేస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వీడియోస్ ఇంకా మా నలుగురితో కావాలని అనుకుంటే కామెంట్స్ చేసే వాళ్ళు ఎవరైనా సరే క్వశ్చన్స్ కూడా మీరే ఆలోచించి ఇంకా మా నుంచి ఏమైనా తెలుసుకోవాలనుకుంటుంది మాకన్నా మీకే తెలుస్తుంది కదా. సో మమ్మల్ని చూసే డైలీ మీకు వీళ్ళ నుంచి మాకు ఇవి తెలుసుకోవాలనిపిస్తున్నాను ఏమైనా ఉంటే మీరే కామెంట్ సెక్షన్స్ లో క్వశ్చన్స్ పెట్టేయండి. ఆ క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో చేస్తాము. అండ్ క్వశ్చన్స్ బ్లాగ్స్ అనే కాదు, మా నలుగురు కాంబినేషన్ లో ఏ బ్లాగ్స్ కావాలన్నా కామెంట్ చేయండి గైస్. ఆ బ్లాగ్స్ అన్ని చేస్తూ పక్క మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేస్తాం. లేటెస్ట్ గా చేస్తాం గైస్. సో ఈ బ్లాగ్ అయితే ఇంకా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మంచి వీడియోస్ తో మీ అందరినీ తొందరలో కలుసుకుంటాం. సో ఈ వీడియోకి లైక్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంటని గట్టిగా కొట్టండి. నెక్స్ట్ ఒక మంచి బ్లాగ్ తో కలుసుకుందాం. బాయ్.